నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. ప్రవీణ్ గారి కుటుంబమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియాలి. సంథింగ్ ఈస్ దేర్. అదేమిటి చెప్పరా? పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు దాగి డ్రైవ్ చేస్తాడు, అందుకే కింద పడిపోయాడు అంటే అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్. పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది. ఈ రోజు ఒక సేవకుడిని దాగబోతుకి చిత్రీకరించి ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు తాగుతూనే వస్తున్నట్టు, మధ్యలో బ్రాందీ షాప్ లో బ్రాందీని కొనుక్కుంటూనే వస్తున్నట్టు చూపిస్తున్నారు. ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా వాడు అందరిని ఎర్రి పప్పలు చేశాడరా, ఎర్రి పప్పలు చేశాడు అందరిని. ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైడ్ డ్యూ టు ఇంజరీ సస్టైన్డ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్. ఫారెన్ కంట్రీకి సంబంధించిన హెల్మెట్ ఉంది, లారీ ఎక్కినా అది పగలదు. అందుకే పాట పాడుతుంటాను. ఏం పాట? గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ కన్సంప్షన్. బండి తీసుకొని వచ్చింది అసలు ప్రవీణ్ గారేనా? అంటే ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆయనకు ప్రమాదం జరిగిందన్న బాధ కంటే కూడా ఆయన ఎవరు హత్య చేయలేదన్న బాధ వీళ్ళకి ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. సో ఇన్వెస్టిగేషన్ లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకుని. మరి సీసీటీవీ కెమెరాలో యాక్సిడెంట్ అవగానే ఎందుకు రాలేదు పోలీసులు అక్కడికి? మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? వారు మరణించడం జరిగింది. దిస్ ఇస్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. ఖతం, బై బాయ్, టాటా, గుడ్ బై, గయా. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అదే ట్విస్ట్ సార్. కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, అదే స్పీడ్ నేను హెల్మెట్ పెట్టుకుని అదే బుల్లెట్ తో నేను దిగుతాను. బండి మీద వచ్చి 3 సార్లు మందు తాగి 3 సార్లు యాక్సిడెంట్ గురై విన్నావుగా? ఒక్క చాలా కాదు 3 చాలాలు. ఆ తర్వాత రాజమండ్రిలో పడండి, అప్పుడు చెప్తా. ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రవీణ్ పగడాల గారు లాగా తయారవ్వాలి. అర్థమైందా ఇప్పుడు? తమాషానే ఏంటి ఛాలెంజ్లు చేయడం? పెద్ద సైంటిస్టుల లాగా, ఎక్స్పర్ట్ లాగా డౌట్లు. మళ్ళీ వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. ఆ డాక్టర్ కే పాల్ నా డిబేట్లో అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి ఆయన నన్ను ఒరే ఈడియట్స్, కౌంటరాలు, ఒరే మూర్తిగా ఇష్టం అని మాట్లాడాడు. ఒరే పాల్గా అంటే ఎంతసేపు? హాఫ్ సెకండ్. వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్? ఒరే పాల్ ఈడియట్ అంటే ఎంతసేపు? అర సెకండ్. వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. అర సెకండ్లో 60వ వంతు నువ్వు తిట్టింది 2 గంటలు ఎక్కువ తిట్లు తిట్టగలను నేను. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. కానీ నేను జర్నలిస్ట్ని, నాకు సంస్కారం ఉంది. నీలాగా నేను ఈక్వల్ కాను. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? నీకు సంస్కారం లేదు, బయటికి వెళ్ళి సొంత వీడియో పెట్టుకోవడం. ఒరే ఈడియట్స్, కౌంటర్. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇప్పుడు మీకు ఒక అవకాశం దొరికింది, ఒక శవం దొరికింది, మీ రాజకీయం మీరు చేశారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. కానీ అవమానాన్ని పాలైంది ఎవరో తెలుసా? చనిపోయిన వ్యక్తిత్వం బయటకు వచ్చింది. ఇది 100కి 100 పాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి గుర్తు, మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా. మీరు ఆయన వ్యక్తిత్వాన్ని చంపారు. ఆయనంతటా ఆయన ప్రమాదంలో చనిపోయాడు. ఆయన వ్యక్తిత్వాన్ని చంపింది మీరే. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. చాలా మంది పాస్టర్లు మీ మాటలు నమ్మి రోడ్డెక్కి పాపం చాలా అశాంతికి గురయ్యారు. ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా.
ఏం జన్మరా మీది? అశాంతికి కారణం మీరే. ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఇది కొనని వాళ్ళు లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. ఎంత పని చేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? ఇప్పుడు వచ్చి మళ్ళీ కబుర్లు చెప్తారు, ఇగో అడ్డం వచ్చి ఏది పడితే అది చెప్తారు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మీరు తిట్టిన తిట్లు నేను తిట్టలేక కాదు, గుర్తుపెట్టుకోండి. గోదావరి జిల్లాలో పుట్టా, అరశకంలో 60వ వంతు పట్టదు. తిట్టదని చెప్పరా? మీరు తిట్టిన తిట్లు కంటే 100 ఎక్కువ తిట్లు తిట్టడానికి. బట్ నేను జర్నలిస్ట్ మూర్తిని ఎందుకు అవుతా? నీలాగే ఎక్కువలు అవుతా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? బ్రాడ్కాస్ట్లో ఉన్నాం కదా, నేను తిట్టకూడదు, తిట్టను, తిట్టలేక మాత్రం కాదు. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. నాకు ఈ విషయం తెలుసు. ఒక స్టాండ్, పాస్టర్, సువార్థికులు వీడియోలు అఫీషియల్గా పోలీసులు ఈరోజు చెప్పే వరకు నేను అది చెప్పనని చెప్పాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆయన కాల్ డేటాలు, ఆయన ప్రైవసీలు చాలా ఇబ్బందులు అవుతాయి. ఒక వ్యక్తిని చంపడం కంటే వ్యక్తిత్వాన్ని చంపడం తప్పు. మీకు అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. మీకేముంది, మీకు అలవాటు అయిపోయింది. శవం దొరికింది కదా, ఆయన వ్యక్తిత్వం పోతే మీకే, ఆయన కుటుంబ సభ్యులు పరువు పోతే మీకే. ఏదైనా అంతే కదా, మీరు వాడుకుని వదిలేయడమే కదా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన